నా పేరు రవీందర్. మన కాలనీకి వెళ్ళి దీనేష్ అనే అబ్బాయి ఇది ఎంత దూరం పోయి ఇంత ప్రయాణం చేసి విహారయాత్ర చేసి వచ్చిండు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మానస సరోవర యాత్ర అంటే మామూలుగా చాలా కష్టం. అసలు యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దేవుని ఆశీర్వాదం ఈయనకు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాను. భవానీనగర్ కాలనీ మల్లాపూర్ నుంచి మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ బాబు అంత దూరం వెళ్ళి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. భవానీనగర్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ విహారయాత్రకు వెళ్ళి వచ్చినందుకు మా కాలనీ తరఫు నుండి మాకు చాలా సంతోషం. ఇలాంటివి ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము. నీలాగా ప్రతి ఒక్కరిని తయారు చేయాలి, అందరినీ చేయాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే, వీతిని స్వాతం లక్ష్యం సమాజహితం. బతుకున్నప్పుడే జీవితాన్ని ఎంజాయ్ చేయాలని చాలా మంది అంటారు. పెళ్లి కానీ లోపే బ్యాచులర్ ఉన్నప్పుడే ప్రపంచాన్ని చుట్టేయాలని కొంతమంది అంటారు. పూరి జగన్నాథ్ అయితే చెప్పిండు, చాలా వరకు కూడా చెప్పినాడు. ఏంటంటే ఎక్కడ వెళ్తున్నావో, ఎప్పుడు వెళ్తున్నావో, ఎలా పడుకుంటున్నావో ఒక డిసిజన్ అనేది తీసుకోకుండానే బయలుదేరు, వీలైనంత అవుతుంది ట్రావెలింగ్ చేయని కూడా చెప్పిండు పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ అంటే డైరెక్టర్, భగవంతుడు అనుకున్నారు. సో మనం ఇప్పుడు ఇదే కోవకు చెందినటువంటి వ్యక్తి 25 ఏళ్ల లోపే ఉద్యోగం చేస్తూ ఉద్యోగాన్ని మానేసి వీలున్నంత వరకు ప్రపంచాన్ని చుట్టూ రావాలని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను తిరుగుతూ మానస సరోవర్ కూడా చూసి వచ్చినటువంటి వ్యక్తి. ప్రస్తుతం మనతో బీటెక్ కంప్లీట్ చేసి ఒక జాబ్ కూడా చేసి ఇప్పుడే నాకు ఇదంతా అవసరమా అని కొంచెం రిలాక్స్ కోసం ఒక 2 నెలలు మాత్రం మొత్తం దేశం మొత్తం తిరిగి వచ్చినటువంటి ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో ఉన్నటువంటి భవానీనగర్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ 10లో ఉన్నటువంటి బ్రహ్మదండి దినేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని వచ్చి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హలో, కంగ్రాచులేషన్. యాక్చువల్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే మంచి ఆలోచన. ఒక బస్సులో అమ్మమ్మ ఊరికి వెళ్తానో లేకపోతే ఇంకేడికి వెళ్తానో ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అలాగే మీరు బస్సు కాదు, ఒక బండి మీద 4 లక్షల పై చిలుకున్నటువంటి బండి మీద మీ సొంతంగా మీరే డ్యూటీ చేసి సంపాదించుకొని 2 లక్షల పై ఖర్చు పెట్టి తిరిగి వచ్చారు. అసలు ఎందుకు అనిపించింది ఫస్ట్? యాక్చువల్లీ ప్రజెంట్ లైఫ్ అనేది ఎలా అయిపోయిందంటే మనీ ఎర్న్ చేయాలి, జాబ్, ఆఫీస్, ఇల్లు ఏదైనా చేయాలి, ఇల్లు కట్టాలి, ఫ్యామిలీ అన్నట్టు అయిపోయింది. ఈవెన్ నేను ప్రీవియస్లీ ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు కూడా సేమ్ లెవెల్ స్ట్రెస్ ఉండే. ఇంకా ప్రజెంట్ నా ఏజ్ చిన్నది, ఇప్పుడేమి లైక్ బర్డన్స్ ఏం లేవు నా హెడ్ మీద. సో ఐ థాట్ ఆఫ్ తిరగడం, ఇలా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుని అలా ఐ స్టార్టెడ్ మై ట్రిప్. సో ఫస్ట్ వచ్చేసి ఐ కవర్డ్ ఆంధ్ర, సౌత్ ఇండియా, తమిళనాడు, కేరళ. అండ్ ఈ ప్రాసెస్లో ఐ కంప్లీటెడ్ ఆల్ ద 12 జ్యోతిర్లింగాస్. 12 జ్యోతిర్లింగాలు అయిపోయినాయి. ఇది అయిపోయాక ఇలా సౌత్ కంప్లీట్ చేసుకుని అలా నార్త్లో నేను ఈవెన్ ట్రెక్కింగ్ కూడా చేశాను. లైక్ రాజ్గఢ్, ఈవెన్ బెంగళూరు, కర్ణాటక. అక్కడ కుదిర్ముఖ పీక్ అని ఉంటుంది, ఇట్స్ లైక్ హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక. అక్కడ కూడా ట్రెక్ చేశాను. అవన్నీ అయిపోయాక ఐ స్టార్టెడ్ నార్త్, గుజరాత్, రాజస్థాన్లో థార్ డెజర్ట్ జైసల్మేర్. అలా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ 7 సిస్టర్స్ ఐ కంప్లీటెడ్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ కేదార్నాథ్ కని వెళ్ళాను, యాక్చువల్లీ చార్ధామ్ కని వెళ్ళాను. చార్ధామ్ చూసుకొని అటు నుంచి ఇలా నార్మల్లీ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసేప్పుడు చెక్ చేశాను. అక్కడ ఓం పర్వత్, ఆది కైలాష్ ఉంది, ఇంకా మానస్ సరోవర్ అక్కడ టిబెట్లో ఉంది. సో ఇంకా వెళ్దాం అనుకుని ఇంకా స్టార్ట్ అయ్యాను. సో జర్నీ ఇలా స్టార్ట్ అయింది. సో ఇన్ దిస్ వే 2-3 చోట్లు లైక్ రోడ్స్ మొత్తం ఘాట్ రోడ్స్, అక్కడ ఇటు సైడ్లో అటు సైడ్లో. మీరు ఇన్నే ఉంటారు. ఇంకోటి కిన్నోరా హైవే, హిమాచల్ టు టిబెట్ హైవే. అది లైక్ వరల్డ్స్ డేంజరస్ హైవే అనమాట. సో ఐ ట్రావెల్డ్ ఆన్ ద రోడ్. సో అటు నుంచి అలా వెళ్ళాను. కొన్ని చోట్ల నాకు స్టే లేకుంటే పోలీస్ వాళ్ళు కూడా నాకు స్టే ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో ఉన్నాను 2 days. అలా స్టే రూపంగా ఉన్నాను. ఈవెన్ BSF చెక్ పోస్ట్ దగ్గర కూడా నాకు మంచిగా సపోర్ట్ చేశారు. అటు నుంచి ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు నాకు ఎలాంటి ఇష్యూస్ రాలేదు. ఇష్యూస్ అంటే వెహికల్తో ఏం రాలేదు, కానీ ట్రిప్ అయితే కొంచెం హెక్టిక్గా ఉంటుంది. బై రోడ్ అయితే లైక్ రోడ్స్ ఏమి ఉండవు, మొత్తం ఆఫ్ రోడింగ్గా ఉంటుంది. సో నాకు బైక్ సపోర్ట్ చేసింది యాక్చువల్లీ. అయితే ఫస్ట్ ఆంధ్రలో తిరిగారు, ఆంధ్రలో ఉన్నటువంటి ప్లేసెస్ మొత్తం తిరిగారు. సో ఒక్కొక్క స్టేట్ ఎన్ని రోజులు పట్టింది, అక్కడ ఉన్నటువంటి ముఖ్య ప్రాంతాల్లో ఎట్లా చూశారు మీరు? బేసికలీ రఫ్లీ అయితే ఒక స్టేట్ నాకు 3-4 days పడుతుంది. ఒకవేళ కొంచెం పెద్దగా ఉంది, ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఉంది అంటే 7 days. మహారాష్ట్ర నాకు 7 days పట్టింది. కర్ణాటక 1 week పట్టింది, 10 days పట్టింది కర్ణాటక. ఆంధ్ర 10 days, చెన్నై 10 days, కేరళ 4 days. కేరళ అంటే లైక్ మొత్తం వెళ్ళలేదు, జస్ట్ మున్నార్, కూర్గ్ అలా చూసాను. అలా పద్మనాభ స్వామి టెంపుల్ అలా చూసుకున్నాను. అలా పైకి వస్తూ రాజస్థాన్ 2 days, మధ్యప్రదేశ్ 3 days. అలా ఒక్కొక్క స్టేట్లో మినిమం 3 to 5 days అలా స్పెండ్ చేసి అలా చూసేసి అలా వెళ్తూ ఉంటాను. ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కాలే మరి?
లాంగ్వేజ్ ఎక్కడ కాలేదు, లైక్ నాకు హిందీ తమిళ్ వచ్చు కాబట్టి నాకు ఎక్కడ ఇష్యూ రాలేదు, సౌత్లో నార్త్లో ఎక్కడ ఇష్యూ రాలేదు. మరి జాబ్ చేసి బంద్ చేసిన అన్నప్పుడు మరి మీ ఫాదర్ ఏమనలేదా? ఇంకా మీకు ఆబ్వియస్లీ తెలిసిందే ఎలా ఉంటుందో ఇంట్లో. ఇంకా ఆయన ఏమన్నారంటే ఇంకా టైం ఉంది ఇంకా వెళ్ళొచ్చు అని. యాక్చువల్లీ మా నాన్న కూడా బాగా ఎంకరేజ్ చేశారు దీనికి వెళ్ళడానికి కూడా. యాక్చువల్లీ మీరే చెప్పండి, 20 yearsలో బైక్ తీసుకొని అక్కడికి వెళ్తా అంటే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు కదా. సో మా నాన్న కూడా రకంగా సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడేం లేదు, ఇప్పుడేం ప్రెషర్ లేదు. బైక్ మీద ఎందుకు అనుకున్నారు మరి? ఒకవేళ తిరగాలనుకుంటే సేఫ్గా ట్రావెల్ ఉంటుంది కదా. బైక్ అనేది ఎలా అంటే, ఇప్పుడు కార్ అనేది ఎలా అంటే మనము మూవీ చూస్తున్నట్టు ఉంటుంది, బైక్ అనుకోండి మనం మూవీలో ఉన్నట్టు ఉంటుంది. చూపెట్టడం చూడటం. మరి ఎక్కువసేపు కూర్చోవాలంటే వెన్నముక్క అలాంటి ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ ఫస్ట్ ఉన్నప్పుడు నాకు ఇష్యూ వచ్చింది ఉండే, తర్వాత నేను సీట్ చేంజ్ చేయించుకున్నాను అనమాట, టూరింగ్ సీట్ వేయించుకున్నా. సో అప్పటి నుంచి నో ప్రాబ్లమ్స్. ఇంకా ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది బైక్ తీసుకొని? 6 months కూడా కాలేదు యాక్చువల్లీ, 6 months కూడా కాలేదు. మీ సంపాదన? నా సంపాదన. రూట్ మ్యాప్ ఏమైనా వేసుకున్నావా మరి? ఎట్లా ఇంకా పోతూనే ఉన్నావు? గూగుల్ మ్యాప్ ఒకటి, తర్వాత లోకల్స్ని అడుగుతాను షార్ట్ కట్స్కి. ఒక్కొక్కసారి గూగుల్ మ్యాప్ ఫాలో అవుతాం కానీ అది 2 minutes కొంచెం అర్లీగా వెళ్తామన్నా రోడ్ అనేది కొంచెం బాగోదు. ఇంకోటి ఇండియాలో అయితే రోడ్స్ అస్సలు బాగోవు. మెయిన్లీ మహారాష్ట్ర నాసిక్ దగ్గర హైవే దగ్గర వరస్ట్ రోడ్స్ యాక్చువల్లీ. లైఫ్లో అలాంటి హైవే చూడలేదు నేను. రోడ్స్ బాగోవు ఇండియాలో. చెప్పొచ్చు ఆ మాట ప్రభుత్వాలకు? చెప్పొచ్చు యాక్చువల్లీ. రోడ్స్ అస్సలు బాగాలేదు. ఇంకోటి కొన్ని చోట్ల 100 kilometers దాకా స్ట్రీట్ లైట్స్ లేవు సరిగ్గా. మెయిన్ రోడ్ హైవే మీద కొన్ని స్ట్రీట్ లైట్స్ లేవు సరిగ్గా. నా బైక్కి ఫాగ్ లైట్స్ ఉన్నాయి కాబట్టి నాకేం ఇష్యూ రాలేదు. వేరే వాళ్ళైతే వాళ్ళని కొంతమంది అడిగారు, మేము ముందు వస్తాం మీ వెనక ఉంటాము మాకు రోడ్ కనిపించలేదు అని అడిగారు కొంతమంది కూడా నన్ను. సో అలా అలా నడిచింది. కానీ రోడ్స్ అయితే బాగాలేవు. టెంపుల్ చూద్దామని వెళ్ళారా లేకపోతే ఏదన్నా గొప్ప గొప్ప ప్లేసెస్ ఇప్పుడు తాజ్మహల్ అలాగే ఏమన్నా? టెంపుల్స్ అనే కాదు, మొత్తం టెంపుల్స్, హిస్టారికల్, అడ్వెంచర్ అన్నీ. దీని గురించి మీరేం నేర్చుకున్నట్టు అనిపిస్తుంది? ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి ఇండియా ఏందో చదువుతాము అలా ఫోటో చూస్తాం వదిలేస్తాం. కానీ ఇండియా అంటే మనం వెళ్ళి చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తారు ఫారినర్స్, అందరు వస్తున్నారు చూస్తున్నారు, దే ఆర్ అడాప్టింగ్ టు అవర్ కల్చర్. కానీ మనం ఇక్కడనే ఉండి మనకేం తెలియకుండా ఏదో చూసి వదిలేస్తే అది లైఫ్ కాదు. ఇంకోటి ఏజ్ కూడా పెద్ద కాలేదు. సో ఉన్నప్పుడే ఛాన్స్ ఉన్నప్పుడు చూసుకోవాలి. మళ్ళీ ఏజ్ రాదు, మళ్ళీ టైం కూడా రాదు. సో ఉన్నప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయాలి. ఆ ప్లేస్ అవగాహన వచ్చిందా? ప్లస్ మనసరోవరం చూశారు కదా, ఎలా అనిపించింది? జీవితానికి చాలా అనిపించింది అది చూసాక. యాక్చువల్లీ చాలా బాగుంది. అది మనము మన మాటలు కూడా చెప్పలేము దాని ఎక్స్పీరియన్స్. అక్కడ ఉన్న ప్రశాంతత లైఫ్లో చూడలేను మళ్ళీ దాన్ని నేను. ఉన్నట్టు అనిపించింది? దేవుడు ఆబ్వియస్లీ ఉన్నాడు సార్. నాకు 2-3 సార్లు యాక్సిడెంట్ అయితే కూడా బతికాను. పూణేలో మన ఇది కార్ యాక్సిడెంట్స్ అయినాయి కదా పూణేలో, అక్కడ నేను చూశాను కదా. ఈవెన్ పీపుల్ కూడా రెస్పాన్సిబుల్గా నడపరు కార్స్ కూడా, నచ్చినట్టు నడుపుతారు హైవేస్ మీద. 150, 200+ నడుపుతారు హైవేస్ మీద. స్పీడ్ లిమిటెడ్ ఒక లిమిట్ దాకానే వస్తాయి. ఒకవేళ దాని మీద దాటింది అనుకుని అది కూడా క్యాప్చర్ చేయలేదు. భయమైన క్షణాలు, ఇబ్బంది పడ్డ క్షణం స్ట్రీట్ లైట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్, దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఇంకోటి లాంగ్వేజ్ అంతా ఓకే, ఇంకెక్కడ ఇబ్బంది కాలేదు. ఈవెన్ నాకు కొన్ని ఇబ్బంది అనుకున్న చోట్లు కూడా నాకు లైక్ అది ఎలానో చెప్పలేము, లైక్ దేవుడి వలన అని చెప్పలేము, కానీ నాకు వెంబడే దొరికింది. ఈవెన్ నేను టిబెట్కి వెళ్ళినప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు నైట్ అయిపోయింది ఆల్రెడీ. నైట్ అయితే అక్కడ ఏమీ కనిపించదు, అక్కడ రోడ్ ఉండదు, మొత్తం ఒక హిల్ని కట్ చేసి వెళ్తూ ఉంటాయి అన్నమాట వెహికల్స్, మొత్తం గుట్టలే ఉంటాయి. సో అది ఎక్కుతూ వెళ్ళాలి. అలాంటి చోట్ల నాకు స్టే లేదు. ఎక్కడ ఉండాలన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నార్మల్ ఈ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ స్టే ఎక్కడ దొరుకుతుందని అడిగితే వాళ్ళు ఇన్వైట్ చేస్తారు, కాంటే స్టే చేయొచ్చు అని. లైక్ ఫుడ్, వాటర్ అన్నీ పెట్టారు. ఎంపీ మధ్యప్రదేశ్లో ఉన్నాను, అలానే మధ్యప్రదేశ్ టిబెట్ దగ్గర, ఉత్తరాఖండ్. నైట్ చేశారా జర్నీ? ఓన్లీ పగటిల్లు? లైక్ ఇప్పుడు ఒక చోటు వెళ్ళాలి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇటు నుంచి ఉజ్జయిన్ వెళ్తున్నా అంటే నాకు 20 hours పడుతుంది, 20 to 15 hours పడుతుంది. ఇంకా ఉజ్జయిన్ సిటీనే, ఇంకా రోడ్స్ బాగానే ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతాను. ఒకవేళ ఇప్పుడు హిల్ ఏరియాస్ ఉన్నాయి అనుకో, నైట్ ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాఖండ్ సార్ ల్యాండ్ స్లైడ్స్ చాలా అయినాయి. నా ముందే 2-3 సార్లు ల్యాండ్ స్లైడ్ కింద పడినా. నా ముందే నేను ఇలా వెళ్తున్నాను, అక్కడనే అలా పడిపోయినా కింద. సో నైట్ ప్రిఫర్ చేయను, నార్త్ అక్కడ సైడ్ నైట్ ప్రిఫర్ చేయను, డేలోనే చేస్తాను. అత్యధికంగా ఎక్కువ కిలోమీటర్లు ఏ రోజు వెళ్ళారా? ఎన్ని కిలోమీటర్లు వెళ్ళారు ఫస్ట్?
అది హైయెస్ట్ వచ్చేసి మహారాష్ట్ర టు ఢిల్లీ 1000 కిలోమీటర్స్, అంతా 15 అవర్స్లో వెళ్ళిపోయాను. 1000 కిలోమీటర్స్. ఎంత స్పీడ్, ఎంత 80 to 100. ఒకవేళ హైవే మంచిగా ఉందంటే 120 to 130. రోడ్ మరి అది ఢిల్లీ టు అది బాగుంది. ఇంకోటి గోవా నుంచి గోకర్ణ నుంచి గోవా వెళ్ళే రూట్ కూడా బాగుంటుంది. గోవా హైవే కూడా బాగుంది. గోకర్ణ ఉత్తరప్రదేశ్ కాదు, అది కర్ణాటక బార్డర్. సో అన్ని ప్లేసులు ఇప్పుడు మీకు మైండ్లో వచ్చేసినాయి. రూట్ మ్యాప్ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఇప్పుడు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి, నాకు రూట్ తెలీదు, కానీ ఇప్పుడు హైవే రూట్ తెలుసు. ఒక యాత్రికుడు అయ్యారు అనుకోవచ్చు మిమ్మల్ని. మళ్ళీ చేస్తారా? మళ్ళీ చేసే అవకాశం ఉంటుందా? మళ్ళీ ఉన్నాయి. ఇప్పుడు 7 Sisters చూడలేదు, అది చూస్తే ఇంకా అయిపోతుంది ఇండియా మొత్తం. ఎన్ని రోజులు పెట్టింది ట్రిప్? ఈ ట్రిప్ అయితే 15 days పట్టింది. టోటల్ 15 days 9 states పోయి వచ్చిన 9 states 15 days. 15 కాదు 17 పట్టింది ఇంటికి రావడానికి. మళ్ళీ ఏమేమి తీసుకెళ్ళి లగేజ్? ఏమేమి తీసుకెళ్ళి? లగేజ్ వచ్చేసి నా బైక్కి టాప్ బాక్స్ ఉంటుంది, స్వెటర్, జనరల్ పవర్ బ్యాంక్, టూల్ కిట్, ఒక ఎక్స్ట్రా పెట్రోల్ క్యాన్, ఇంకా నార్మల్ బట్టలు, షూస్. పట్టుకొచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారు మరి? పట్టుకొచ్చేటప్పుడు ఇంకా హోలీ వాటర్, మనసర వాటర్ తెచ్చాను, ఇంకా ఇంటికాడ కొన్ని ప్రసాదాలు తెచ్చాను. టెంపుల్ ఎలా ఉండేది? చాలా మంది ప్లాస్టిక్ ఇబ్బంది ఉంది అన్నారు కదా, అబ్జర్వ్ చేశారా? ప్లాస్టిక్ అక్కడైతే నిషేధం యాక్చువల్లీ, అక్కడ ప్లాస్టిక్ అయినా మన వాళ్ళు తీసుకెళ్తారు. ఇంకా చెప్పేది మన వాళ్ళు వద్దన్నా తీసుకెళ్తారు. వెళ్ళేటప్పుడు ఏం మొక్కున్నారు? అని మొక్కారా? అనుకున్నారా? సంకల్పం తీసుకున్నారా? ఎన్ని కష్టాలు వచ్చినా చూసే వస్తానని మొక్కున్నాను. ఏం కష్టాలు ఏం రాలేదు. ఏ దేవుడిని నమ్ముతారు ఎక్కువ? నేను శివుడిని నమ్ముతాను. చూసారా మరి అక్కడ మనస సరోవరం అంటే? సరోవర్, కేదార్నాథ్, తర్వాత పంచకేదార్ కూడా చూసాను అలానే. సో అన్ని ట్రెక్కే అనమాట. కేదార్నాథ్ 22 kilometers. ఇంకోటి చంద్రశిల అని ఉంటుంది, అది వరల్డ్స్ హైయెస్ట్ శివ టెంపుల్ అనమాట. చంద్రశిల అని ఉంటుంది, అది చూసాను. అది కూడా ట్రెక్కే, 3 kilometers ట్రెక్. కానీ మొత్తం 90 degrees ఉంటుంది, ఇలా ఉంటుంది, అది ఇలా ఎక్కాలి మనం నడుచుకుంటూ. తర్వాత మడమేశ్వర్ అని ఉంటుంది, అది 18 kilometers ట్రెక్. అవన్నీ చూసుకుంటూ వచ్చాను. హ్యాపీ అనిపించిన క్షణం ఏంది? మానసరోవర్ చూసాక అక్కడ కూర్చున్న తర్వాత. తీసుకున్నావు? ఏం మాట్లాడుకున్నావు అక్కడ? నీకు నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావు? అన్ని పక్కన పడేసి అలానే కూర్చున్నా. ఇంకా 1/2 hour కూర్చున్నాను. 1/2 hour అలానే కూర్చున్నాను ఇంకా ప్రశాంతంగా. మర్చిపోయినా మెయిన్ ఫుడ్ ఏంది పరిస్థితి? మన సౌత్ నార్త్ అంటాం కదా. నార్త్ అనుకోండి అక్కడ ఎక్కువ రాజ్మా అది ఇంత డైజెస్ట్ కావచ్చు. సో సింపుల్గా అంటే ఆలూ పరాఠా, పన్నీర్ పరాఠా, అది మనము తింటాము, డైజెస్ట్ కూడా మంచిగా అవుతుంది. ఎందుకంటే సడన్గా ఫుడ్ వాటర్ చేంజ్ అయ్యేసరికి కొంచెం స్టమక్ అప్సెట్ అని అవుతూ ఉంటాయి. మధ్యలో నాకు హెల్త్ ఇష్యూస్ గురైనాయి, అలానే స్టమక్ అప్సెట్, ఫీవర్ వచ్చింది. ఇంకా టాబ్లెట్ వేసుకొని ఇంకా నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ చేసి వెళ్ళిపోవడం. మధ్య వాటర్ విషయంలో వాటర్ కూడా చేంజ్ అవుతుంటుంది కదా ప్లేస్. చాలా ప్లేసెస్ చేంజ్ అయినాయి. కొన్ని సైడ్ తీయకుండే, కొన్ని సైడ్ కొంచెం బాగాలేదు, ఇంకా అలవాటు అయిపోయింది బాడీకి. అయితే వెదర్ ఎట్లా? సౌత్ నార్త్ అలా చూసిన, వెస్ట్ అలా లైక్ అన్ప్రిడిక్టబుల్ అనమాట. అక్కడ లైక్ ర్యాండమ్గా వస్తుంది, ఒక్కసారి వాన పడితే, ఒకసారి ఎండ వచ్చేస్తుంది, మళ్ళీ ఒక చలి పెడుతుంది. ఏ నెలలో వెళ్ళారు? ఏ నెలలో వచ్చారు? రీసెంట్గా వెళ్ళాను, ఒక 1 week 10 days కింద వెళ్ళాను. జూన్లో 8 days కింద వెళ్ళాను. జూలైకి వెళ్ళాను. జూలై ఎండింగ్కి ఇంటికి వచ్చాను. జూలై అనగానే ఎండ వాన రెండు ఉంటాయి. సో ఇక్కడ అనమాట, అక్కడ ఉత్తరాఖండ్ సైడ్, టిబెట్ సైడ్ ఎప్పుడు ఏమైతే తెలియదు. సడన్గా వాన పడితే, సడన్గా చలి పెడితే మళ్ళీ ఎండ వచ్చేస్తుంది అన్నమాట. సో అడవులు కూడా ఎక్కువ కదా మరి వన్య ప్రాంతం. మధ్యప్రదేశ్ మొత్తం అడవిలే. అక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది, అక్కడ టైగర్స్ చూసాను, ఎలిఫెంట్స్ చూసాను. ఇంకోటి సింహాచలం దగ్గర కూడా ఎలిఫెంట్ క్రాస్ అయితే చూసాను, అవి కూడా చూసాను. ఫొటోస్ తీసుకున్నారు బాగా? ఫొటోస్ తీసుకున్నా సార్. మా టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఉన్న రోజులు మంచిగా హ్యాపీగా ఉండాలి. హ్యాపీ ఇన్ ద సెన్స్ తిని ఉండడం కాదు, ఎక్స్ప్లోర్ చేయాలి. ఇండియా ఈజ్ లైక్ చాలా ఉంది చూసేది. ఎన్ని కిలోమీటర్లు వచ్చింది మీకు మొత్తం? అయితే నాకు ఇప్పటిదాకా 17,000 kilometers డ్రివెన్ ఆన్ బైక్. ఖర్చు ఎంత వచ్చింది? ఖర్చు అరౌండ్ 2 lakhs దాకా అయింది. టైర్లు వేసుకున్నారా? మధ్యలో చైన్ స్ప్రాకెట్, టూల్స్, ఇంకా ఒకసారి టైర్ పంక్చర్ అయింది, టైర్కి 12 punctures ఉండే, అక్కడ టైర్ చేంజ్ చేయించుకున్నాను. చైన్ స్ప్రాకెట్ మధ్యలో పడిపోయి ఉండే, అది చేంజ్ చేయించుకున్నాను. సో 3 పూట్ల మరి ఫుడ్డా ఎట్లా ఏం తీసుకున్నాను? లేదు, కొంచెం తక్కువనే తింటా. ఎందుకంటే హైవే ఎలా అంటే వెళ్తూనే ఉంటే ఇంకా రోడ్ వస్తూనే ఉంటుంది, మధ్యలో నిద్రపోయే ఛాన్సెస్ ఉంటాయి. నేను మధ్యలో నిద్ర కూడా పోయాను అలానే, హైవేలో 100 kilometers నిద్రపోయి నడిపోయి, నాకు తెలియదు. సో ఫుడ్ తక్కువనే కన్జ్యూమ్ చేసుకోవడం బెస్ట్ డ్రైవింగ్ ఉన్నప్పుడు. ఎక్కువ మీరు అంటే ఫుడ్ తీసుకునే ఐటమ్స్ ఎలా? లైట్ ఫుడ్ యాక్చువల్లీ, మొత్తం ఎక్కువ వాటర్ ప్రిఫర్ చేస్తాను. హైడ్రేషన్ బ్యాగ్ క్యారీ చేస్తాను, ఇంకా ORSL.
ఎక్కువ ఉన్న ప్లేస్ ఏంది, ఎక్కువ రోజులు ఉన్న ప్లేస్ ఏముంది? ఎక్కువ ప్లేస్ వచ్చేసి ఒకటి టిబెట్, ఇంకోటి మథుర వచ్చేసి యూపీ, ఢిల్లీ 3 days. ఢిల్లీ పరిస్థితి ఎలా ఉంది? మ్యాచ్ బాక్స్ సార్ అక్కడ మొత్తం రోడ్స్ అయితే చాలా ట్రాఫిక్ హెక్టిక్ ఉంది అక్కడ, కష్టం. 10 సంవత్సరాలు కేజ్రీవాల్ బాగానే చేశారన్నారు. కేజ్రీవాల్ బాగానే చేశాడు 10 సంవత్సరాలు. రోడ్స్ బాగున్నాయి కానీ అక్కడ చిన్న సిటీలా పాపులేటెడ్ ఉంది, చాలా పాపులేటెడ్ ఉంది సిటీ అక్కడ. దానికన్నా లైక్ హైటెక్ సిటీని 10 times ట్రాఫిక్ పెడితే ఎలా ఉంటుంది అలా ఉంది ఢిల్లీ. దీని మీద హైదరాబాద్ బెస్ట్ అని చెప్పవచ్చు. యాక్చువల్లీ హైదరాబాద్ చాలా బెస్ట్ అన్నిటికీ. ఎవరైనా వచ్చి బతికేవచ్చు. నార్త్ అనుకోండి ఎప్పుడు వానలు పడుతూ ఉంటాయి, సౌత్ అనుకోని ఎండలు, హైదరాబాద్ అనుకోండి మోడరేట్. కాశీ నుంచి కన్యాకుమారి ఇట్లా వెళ్ళినట్టు వెళ్ళాను. నార్త్ టు సౌత్, జమ్మూ తప్ప నార్త్ టు సౌత్ అయిపోయింది. డ్రెస్సులు అంటే వెదర్ బట్టి వేసుకున్నారా? డ్రెస్సులు ఎట్లా? అంతే ఇంకా వెదర్ బట్టి. మ్యాక్స్ నార్త్లో అనుకోండి వానలు పడుతూనే ఉంటాయి, సో క్లాత్స్ మీద రెయిన్ కోట్ ఆబ్వియస్లీ వేసుకుంటాను. సో ఇంకా బండి చూపెడతారా? మనము బైక్ చూస్తున్నాము. ఈ బైక్ ఎందుకు తీసుకోవాలనుకున్నాం? టూరింగ్కి బెస్ట్ యాక్చువల్లీ ఇది. అంటే ఒక్కొక్కరు బడ్జెట్ బట్టి వెళ్తారు. ఒకరు ఇప్పుడు ఏ బండి ఉంది అనుకుంటే నాకు తీసుకొని వెళ్తారు. ఇప్పుడు నేను కొంచెం అఫోర్డ్ చేయగలిగాను, సో ఇది తీసుకొని వెళ్ళిపోయాను. ఇది బెస్ట్ యాక్చువల్లీ, నాకు ఎక్కడ ఇష్యూ రాలేదు. మైలేజ్ ఎంత ఇస్తుంది? హైవే మీద 38-40 దాకా వస్తుంది. మొత్తం ఖర్చు దీనికి ఎంత అయింది మొత్తం? పెట్రోల్కి ట్రిప్లో పెట్రోల్కి 15,000 అయింది. ఒక్కరే ఎందుకు వెళ్ళాలనుకోరు? ఇప్పుడు ఇద్దరు అనుకోండి, కొంతమంది వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఒంటరిగా అనుకోండి ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా రావచ్చు. మరి ఫోన్ మీ డాడీకి చెప్తున్నారా మధ్య మధ్యలో? ఇంకా ఇంటిమేట్ చేస్తూ ఉంటాను. ట్రాకింగ్ ముట్టుకురేమన్నా? ఏం లేదు. విలువైన వస్తువు ఏం తీసుకెళ్ళారు మీ అంట? విలువైన వస్తువు కెమెరా ఒకటి. మొత్తం బంధించారు ఎక్కడికక్కడే. చెప్తారా? ఈ ప్రదేశం గురించి చెప్పాలనుకుంటే చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాను. మీ నెంబర్ ఇస్తే మీరు ఎక్కడెక్కడ వెళ్ళాలో చెప్తారు. చెప్తాను. తిరగడం వల్ల హ్యాపీ, యాక్చువల్లీ హ్యాపీ. మళ్ళీ కొంచెం ఏజ్ దాటితే మళ్ళీ చూడలేము ఇంకా. ఓకే, థ్యాంక్ యూ దినేష్. మరిన్ని ప్లేసులు చూడాలని, మరింత మందికి కూడా మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చూడండి, విహారయాత్ర వల్ల విజ్ఞానం వస్తుందని మన 20 సంవత్సరాల దినేష్ మనకు తెలియజేశాడు. ఈ వయసులో తిరిగితేనే తిరగలుగుతాం, మళ్ళీ తర్వాత ఇంత పెద్ద రిస్క్ కూడా తీసుకోలేమని. చూసిన ప్రతి ప్లేస్ కూడా చాలా బాగుంది. సో ఇండియా మొత్తం కూడా తిరిగినట్టు ఉంది. మరొకసారి కూడా ఇలాంటి ప్లాన్ చేశారని తెలియజేశారు. చూస్తున్నాండి విత్ న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.